హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్‌గా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత చాలామంది డిలీట్ చేస్తూ ఉంటారు. అసలు మనం అప్‌లోడ్ చేసిన తర్వాత వీడియోస్ అనేది డిలీట్ చేయొచ్చా లేదా? చేస్తే ఏమవుతుంది? ఒకవేళ మన యూట్యూబ్ వీడియోస్ డిలీట్ చేస్తే మన ఛానల్‌కి ఏమైనా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా? అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్‌గా ఒకసారి యూట్యూబ్‌లో వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత అసలు దాన్ని 100% డిలీట్ అంటూ చెయ్యకూడదు. ఒక పెద్ద స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప దాన్ని డిలీట్ చేయకూడదు. స్ట్రాంగ్ రీజన్ అంటే ఏంటో అనుకోకండి. మీకు కాపీరైట్ క్లెయిమ్ కానివ్వండి, కాపీరైట్ స్ట్రైక్ కానివ్వండి, ఇలాంటివి వస్తేనే డిలీట్ చేయండి. అంతేకాని సిల్లీ రీజన్స్‌కి మాత్రం వాటిని డిలీట్ చేయకండి. సిల్లీ రీజన్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలామంది ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. ఆ వీడియోకి వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి. ఇలా తక్కువగా వచ్చాయి అని చెప్పి వాళ్ళు వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేసినట్టయితే చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. అసలు ఒక్కసారి ఒక వీడియోని అప్‌లోడ్ చేసామంటే అది వ్యూస్ వచ్చినా రాకున్నా డిలీట్ అంటూ చేయకూడదు. ఈరోజు వ్యూస్ రాకపోవచ్చు. నిదానంగా తర్వాత వస్తూ ఉంటాయి. ఒక్కసారి డిలీట్ చేశారంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వేరియేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి మీకు కనిపించవు, మీకు తెలియవు. కాబట్టి ఒకసారి అప్‌లోడ్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయకండి. పెద్ద రీజన్ ఉంటే తప్పించి డిలీట్ చేయకండి. ఒకవేళ మీకు కాపీరైట్ వచ్చిందనుకోండి, కాపీరైట్ వచ్చినప్పుడు కూడా వాటిని డిలీట్ చేయాల్సిన పని లేదండి. మీకు ఆడియో కాపీరైట్ వచ్చిందంటే ఆడియోని మ్యూట్ చేయండి. వీడియోకి కాపీరైట్ అంటే మీరేదైనా క్లిప్ పెడితే స్ట్రైక్ వచ్చిందనుకోండి, ఆ క్లిప్‌ని డిలీట్ చేయండి. అంతేకాని వీడియోని టోటల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మీరు ఒక వీడియోని డిలీట్ చేశారు అంటే, ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ అండ్ వాచ్ అవర్ టోటల్‌గా డిలీట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాని వాటికొచ్చిన సబ్‌స్క్రైబర్స్ మాత్రం డిలీట్ అవ్వరు. అదే మీరు షార్ట్స్‌లో అయితే షార్ట్స్‌కొచ్చిన వ్యూస్ మొత్తం కూడా పోతాయి. సబ్‌స్క్రైబర్స్ మాత్రం పోరు. ఎప్పుడైనా సరే మీరు ఒక వీడియోని డిలీట్ చేయాలి అనుకున్నట్టయితే, ఆ వీడియోని డిలీట్ చేయకండి. దాన్ని సింపుల్‌గా ప్రైవేట్‌లో పెట్టేసేయండి. అప్పుడు అలా పెట్టటం వల్ల దానికున్న వ్యూస్ కౌంట్ అవ్వవు. అదే పనిగా వాచ్ అవర్ కూడా కౌంట్ అవ్వదు. జీరో అయిపోతుంది వెంటనే. కాబట్టి మీరు డిలీట్ చేయకుండా వీడియోని ప్రైవేట్‌లో పెట్టేసేయండి. ఇలా పెట్టినట్టయితే మీ ఛానెల్‌కి ఏమీ నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఇలా ప్రైవేట్‌లో పెడితే ఏంటి? డిలీట్ చేస్తే ఏంటి అని మీరు అడగొచ్చు. జనరల్‌గా రోజు వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. అలా రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ ఇంప్రెషన్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. అలా యూట్యూబ్ ఇంప్రెషన్స్ ఎవరికి పంపిస్తుంది? మొదటిగా సబ్‌స్క్రైబర్స్ పంపిస్తుంది. ఆ తర్వాత ఎవరికి పంపిస్తుంది? ఎవరైతే ఈ కంటెంట్‌ని వెతుకుతారో వాళ్ళకి పంపిస్తుంది. అదే సజెషన్ రూపంలో కానివ్వండి, బ్రౌజ్ ఫీచర్‌లో కానివ్వండి, యూట్యూబ్ సెర్చ్‌లో కానివ్వండి, ఏదో ఒక విధంగా వాళ్ళకి సెండ్ చేస్తుంది. వాళ్ళకి మన థంబ్‌నెయిల్ ఇవన్నీ నచ్చినట్టయితే మన కంటెంట్‌ని క్లిక్ చేస్తారు. బావుంది అనుకుంటే సబ్‌స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ డేటా ప్రతీది కూడా యూట్యూబ్ దగ్గర ఉంటుంది. ఒకసారి మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది ఒక 1000 మందికి ఇంప్రెషన్స్ పంపించినట్టయితే 1000 మందిలో ఒక 100 మంది ఆ వీడియోని క్లిక్ చేసి చూసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ టోటల్‌గా యూట్యూబ్ అల్గారిథమ్‌లో సేవ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ టైమ్ మీరు వీడియో పెట్టినప్పుడు ఆల్రెడీ మీరు ఇంట్రెస్ట్‌గా ఈ వీడియో చూసారు కాబట్టి ఈ 100 మందికి ఫస్ట్ పంపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ వీడియోకి ఇష్టపడి చూసారు కాబట్టి, ఎంగేజ్‌మెంట్ బావుంది కాబట్టి వీడియో అనేది వీళ్ళకి సెండ్ చేస్తుంది. మళ్ళీ కూడా చూసారనుకోండి, రెగ్యులర్‌గా మీరు పెట్టిన ప్రతి వీడియో కూడా వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటుంది. అదే మీరు ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేశారనుకోండి, యూట్యూబ్ దగ్గర ఆ డేటా కూడా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫ్రెష్‌గా అప్‌లోడ్ చేసినా సరే, ఈ 100 మందికి యూట్యూబ్ అనేది పంపించదు. ఎందుకంటే యూట్యూబ్‌లో డేటా అనేది ఉండదు. మీ చేతులారా మీరే ఆ డేటాని డిలీట్ చేశారు కాబట్టి, మీరనుకుంటారు నేను డిలీట్ చేస్తే నా వ్యూసే పోయాయి. నా వాచ్ అవర్ పోయింది. ఇంకేం పోయిందని మీరనుకుంటారు. కానీ యూట్యూబ్‌లో డేటా కూడా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్‌గా ఛానెల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు వీడియో డిలీట్ చేసిన తర్వాత రీచ్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ యూట్యూబ్ ఏం చేస్తుంది? మళ్ళీ ఒక 5, 6 వీడియోలు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తుంది. అందరికీ సెండ్ చేస్తుంది. మళ్ళీ ఎవరైతే మీ వీడియోస్ చూస్తారో వాళ్ళ డేటా అంతా కూడా మళ్ళీ కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. మళ్ళీ మీరు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తుంది. డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. మళ్ళీ మీకు రీచ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు రెగ్యులర్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తేనే. మళ్ళీ మీరు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది ఒక 10 రోజుల తర్వాత అందరికీ సెండ్ చేస్తుంది. సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తుంది. ఉన్న డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరేమనుకుంటారు అప్పటికే నేను ఎన్ని వీడియోస్ పెట్టినా రీచ్ రావట్లేదు. పెడితే 5, 10 వ్యూస్ వస్తున్నాయి అని
వీడియోస్ చేయటం తగ్గిచ్చేస్తారు. డేటా అనేది ఉండదు కాబట్టి వ్యూస్ అనేది తక్కువగా వస్తుంటాయి. అందుకే మీరు వ్యూస్ వచ్చినా రాకున్నా సరే మీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉండండి. ఇలా చేసినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది వీడియో అనేది అస్సలు డిలీట్ చేయకండి. చేయాల్సి వచ్చినట్టయితే ప్రైవేట్‌లో పెట్టండి. అదే మీరు కాపీరైట్ స్ట్రైక్ కానివ్వండి, క్లెయిమ్ కానీ వస్తే ఖచ్చితంగా డిలీట్ చేసేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసి నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.